దేశానికి సేవ చేయాలనేది ఆ యువకుడి చిన్ననాటి కల. అహర్నిశలు శ్రమించి ఆర్మీ జవానుగా ఎంపికై శిక్షణ కూడా పూర్తి చేసుకున్నాడు. అంతా సాఫీగా సాగుతుందనుకునే లోపే విధి అతడిని వెక్కిరించింది. దేశసేవ సంగతి అటుంచితే కాలుపోయి సరిగ్గా నడవలేని స్థితికి చేరుకున్నాడు. సీన్ కట్ చేస్తే దేశానికి సేవ చేసే భాగ్యం కోల్పోయినా పేరు తెచ్చే సత్తా తనలో ఉందనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నాడు ఆ యువకుడు. మరి ఆ యువకుడు ఏం చేస్తున్నాడో మీరే చూడండి. జీవితమనే ప్రయాణంలో సమస్యలు ఒడిదుడుకులు ఎదురవుతూనే ఉంటాయి. వాటిని అధిగమిస్తూ ముందుకు సాగితేనే లక్ష్యం చేరుకుంటాం. ఇదే ఆలోచనతో తన ప్రయాణం మళ్లీ మొదలుపెట్టాడు ఈ యువకుడు. రైలు ప్రమాదంలో కాలు కోల్పోయినా అధైర్యాన్ని దరిచేరనీయలేదు. మనసుంటే మార్గముంటుందని నిరూపిస్తూ పారా అథ్లెట్గా పతకాలు సాధిస్తున్నాడు. జిమ్లో తీవ్రంగా శ్రమిస్తున్న ఈ యువకుడి పేరు సాకేబాబు. అనంతపురం జిల్లా కందకూరుకు చెందిన నిరుపేద కుటుంబంలో జన్మించాడు. తల్లిదండ్రులు రమేష్, లక్ష్మమ్మలు చిన్న చిన్న పనులు చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. కుటుంబ పరిస్థితులు చూసిన బాబు ఎలాగైనా ఆర్థిక ఇబ్బందుల నుంచి కుటుంబాన్ని గట్టెక్కించాలనుకున్నాడు. 2014లో డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడు. సైన్యంలో చేరి దేశానికి సేవ చెయ్యాలనేది బాబు చిన్ననాటి కల. అందుకోసం డిగ్రీ పూర్తి చేసిన తర్వాత స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్ష రాసి బీఎస్ఎఫ్ జవాన్గా ఎంపికయ్యాడు. ఇక ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 3 నెలలు ఆర్మీ క్యాంపులో శిక్షణ తీసుకున్నాడు. అంతలోనే బాబును విధి వెక్కిరించింది. శిక్షణ అనంతరం ఇంటికి తిరిగొస్తుండగా రైలు ప్రమాదం జరిగి తన ఎడమ కాలును పూర్తిగా కోల్పోయాడు. 14 నాది డిగ్రీ కంప్లీటెడ్ అయింది. ఆ తర్వాత ఆర్థిక స్థోమత వల్ల నేను ఏదైనా గవర్నమెంట్ జాబ్లో సెటిల్ కావాలని ఎస్ఎస్సి నోటిఫికేషన్ పడినప్పుడు కానిస్టేబుల్ నేను ఆ ఎగ్జామ్కి అప్లై చేసి 2015లో ఎస్ఎస్సిలో సిఐఎస్ఎఫ్ అంటే ఎక్కువ మార్కులు సాధించడం వల్ల సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ నాకు జాబ్ వచ్చింది. ఆ తర్వాత 2015 మార్చ్లో నేను అక్కడికి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి ఆ తర్వాత 3 months ట్రైనింగ్ తీసుకొని తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు లీవ్ తీసుకొని ఏదో పెళ్ళికి నాకు ట్రైన్ యాక్సిడెంట్ అయింది. మళ్ళీ ఆ తర్వాత ఒక 5 months బెడ్ రెస్ట్ తీసుకొని తిరిగి మళ్ళీ 1.5 year అక్కడే అంటే రాజస్థాన్ జైపూర్ దగ్గర దేవలి అని ఒక డిస్టిక్, అక్కడ నేను మళ్ళీ 1.5 year వర్క్ చేశాను. కాలు కోల్పోవడంతో కొంతకాలం మనోవేదనకు గురయ్యాడు బాబు. కానీ జీవితం మీద ఆశ కోల్పోలేదు. సిఐఎస్ఎఫ్, బీఎస్ఎఫ్, సిఆర్పీఎఫ్ బలగాల్లో ప్రమాదాలకు గురైన సైనికులకు ఆదిత్య మెహతా ఫౌండేషన్ కృత్రిమ అవయవాలు అమర్చడానికి సహాయం చేస్తున్నారని తెలుసుకున్నాడు. 2019లో ఫౌండేషన్ను సంప్రదించగా పరీక్షలు చేసి కృత్రిమ కాలును అమర్చారు. 2019లో ఆదిత్య మెహతా ఫౌండేషన్ నాకు స్పాన్సర్షిప్ చేసి స్పోర్ట్స్లో రాణిస్తున్నాననేసి నాకు ఈ ఆర్టిఫిషియల్ లెగ్ దాదాపు 1.5 lakh వరకు అవుతుంది. వాళ్ళు నాకు ఈ లెగ్ సాయం చేశారు. అంతకుముందు నేను ఆర్డిటి సహాయం వారిచే ఇక్కడున్న ఆర్డిటి లెగ్ అది యూస్ చేసి జైపూర్ లెగ్ యూజ్ చేసి నడుస్తాంటి. అది వాళ్ళు ఇచ్చింది అప్పుడు కాస్ట్కి అది బెటర్గా ఉంది. ఆ తర్వాత ఇది ఇప్పుడు ప్రజెంట్ నాకు బెటర్గానే ఉంది. అవయవాలు కోల్పోయిన సైనికులకు ఆదిత్య మెహతా ఫౌండేషన్ డిస్కస్ త్రో, షాట్ పుట్ క్రీడల్లోనూ శిక్షణ కూడా ఇస్తోంది. అందులో పాల్గొని 1.5 years పాటు తర్ఫీదు పొందాడు బాబు. 2021లో తొలిసారి రాష్ట్ర స్థాయి F56 విభాగంలో బంగారు పతకం సాధించాడు. ఈ ఏడాది గోవాలో జరిగిన జాతీయ స్థాయి పారా అథ్లెటిక్ పోటీల్లో సత్తా చాటి పసిడి పతకం సొంతం చేసుకున్నాడు. ఫోర్స్లో అంటే సిఐఎస్ఎఫ్ కానీ, సిఆర్పిఎఫ్ కానీ, బీఎస్ఎఫ్ కానీ ఎవరెవరు డిజేబుల్ పర్సన్స్ ఉంటారో ఆదిత్య మెహతా ఫౌండేషన్ 1 week క్యాంపు అరేంజ్మెంట్ చేస్తుంది. అక్కడికి వెళ్తే అక్కడ ఇంటర్నేషనల్ కోచెస్, ప్లేయర్స్ అందరూ వస్తారు. అక్కడ ఎవరికి ఏ స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉందో ఆ స్పోర్ట్స్ 1 weekలో చూస్తారు. వాళ్ళు చూస్తే అక్కడున్న కోచ్లు ఈ ప్లేయర్ ఈ వాళ్ళందానికి సరిపోతాడు అనేసి వాళ్ళు చెప్తారనమాట. ఆ తర్వాత అక్కడ 1 week నేను బెంగళూరు క్యాంప్ 2018లో బెంగళూరు క్యాంప్ జరిగినప్పుడు బీఎస్ఎఫ్ అక్కడ బీఎస్ఎఫ్ స్పోర్ట్స్ ఉంది అక్కడ యలహంక దగ్గర.
అక్కడికి వెళ్ళి 1 వీక్ అక్కడ చూసిన తర్వాత అక్కడ కోచ్ రంజిత్ కుమార్ అనేసి తమిళనాడు ఆయన ఫస్ట్ కామన్వెల్త్ మెడలిస్ట్ డిజాబుల్ పర్సన్కి ఆయన వచ్చింది. అప్పుడు ఆయన బాబు ఈ స్పోర్ట్స్లో అయితే బాగా రాణించగలడు అనేసి ఆయన రిఫర్స్ చేయడం వల్ల ఫౌండేషన్ వాళ్ళు నన్ను ఆ తర్వాత 2 years స్పాన్సర్ కానీ ఫౌండేషన్ వాళ్ళే నన్ను మదురైకి పంపించి ఆయన దగ్గర రంజిత్ సార్ దగ్గర 2 years కోచింగ్ అని నాకు ఇప్పించినారు. జాతీయ అంతర్జాతీయ టోర్నమెంట్లలో పతకాలు సాధించడమే లక్ష్యంగా సాధన చేస్తున్నాడు ఈ పారా అథ్లెట్. ఆర్డీటీ సంస్థ ప్రోత్సాహంతో జిమ్లో ఉచితంగా వ్యాయామం చేస్తున్నాడు. ఆదిత్య మెహతా ఫౌండేషన్ వాళ్లు చేసిన సహకారంతో మళ్లీ జీవితం ప్రారంభించాయని బాబు అంటున్నాడు. పారాలింపిక్స్ లో దేశానికి పతకం తీసుకురావడమే తన లక్ష్యంగా సన్నద్ధమవుతున్నాడు. ఇప్పుడు నేను వచ్చేసి లాస్ట్ 3 years స్టేట్ మీట్లో నాకు షార్ట్ పుట్లోను, డిస్కస్లోను, జావలిన్లోను 3 గేమ్ల విభాగంలోనూ 3 గోల్డ్ మెడల్స్ వచ్చాయి. 2024 జనవరిలో గోవాలో జరిగిన నేషనల్ మెడల్లో నేను అంతకుముందు ఒక్క మెడల్కి రీచ్ కాలేకపోయినా అలాంటిది ఒకటేసారి గోల్డ్ మెడల్ తెచ్చుకుంటేనే మొత్తం అందరూ ఒక షాక్ గురైనారు. నాతో పాటు వచ్చే ప్లేయర్లు కూడా అసలు నన్ను మెడల్ లిస్ట్లో కానీ తీసేసినారు. జస్ట్ ఉన్న క్వాలిఫై అవుతాడు అనే ఉద్దేశంతో వాళ్ళు కానీ అనుకున్నారు. కానీ మెడల్ వచ్చేందుకు అందరూ సంతోషం వ్యక్తం చేసినారు. కానీ ఇప్పుడు నేను ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడాలంటే ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్కి పోవాలంటే ఎంత లేదన్నా మినిమం 5 to 6-10 lakhs వరకు అవుతుందని అన్నారు. ఇది మా సీనియర్స్ అన్నారు, నాకు తెలియదు. లాస్ట్ ఇంకా 2 months బ్యాక్ నేను పాస్పోర్ట్ కూడా తెచ్చుకున్నా. నాకు ఈ ఈవెంట్ కోసం లైసెన్స్కి అప్లై చేసుకోవాలనేసి. నెక్స్ట్ ఆ లైసెన్స్ రావాలంటే ఏదైనా ఎనీ ఈవెంట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాలి. ఆ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాలంటే నేను ఎవరెవరి ప్రోత్సాహం కోసం ఎదురు చూస్తున్నా. వైకల్యాన్ని అధిగమించి అథ్లెట్గా రాణిస్తున్న కుమారుణ్ణి చూస్తే సంతోషంగా ఉందని బాబు కుటుంబ సభ్యులు అంటున్నారు. రైలు ప్రమాదంలో కాలు కోల్పోయినప్పుడు చాలా బాధపడ్డామని, ఆ బాధ నుంచి తేరుకొని పారా అథ్లెటిక్స్ లో పతకాలు సాధిస్తున్నందుకు గర్వంగా ఉందని చెబుతున్నాడు. మా అబ్బాయికి మిలిటరీ అంటే బాగా ఉత్సాహం. దానికి పొమ్మని మేము కూడా చెప్పినాము. పోయినాక అక్కడ 3 నెలల్లో ట్రైనింగ్లో పోయినాడు. 3 నెలల్లో ట్రైనింగ్ పోయి మళ్ళీ ఎన్నికి అదే సెలవు పెట్టుకొని అది వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అయింది ట్రైన్కి. మళ్ళా ఇరంతా చాలా మాకు ఇరంతా బీదరకం. పోవాలంటే చాలా డబ్బు అవుతుంది అన్నాడు మాతోను. మనకి ఎక్కడ వస్తుంది నైనా డబ్బు అంటే తెలివి కొద్దీ చేసుకొని అక్కడ పోలమా లచ్చలు అవుతుంది తీసుకు ఆడే పోవాలంటే అన్నాడు. నీ ఇష్టం నైనా మాకు బాగా స్థాయిలో పేరు తెచ్చుకుంటున్నాడు. విధి వెంటాడినా వాటికి ఎదురు నిలిచి పోరాడుతున్నాడీ యువకుడు. ప్రమాదంలో కాలు కోల్పోయినా ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు. వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకుంటూ క్రీడల్లో రాణిస్తున్నాడు. ప్రపంచ స్థాయి క్రీడల్లో పాల్గొనడమే లక్ష్యంగా అహర్నిశలు శ్రమిస్తున్నాడు.